ఈరోజు మా నాయబ్రాహ్మణ కులానికి మాకు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్న కులం మా నాయబ్రాహ్మణ కులం. అటువంటి కులాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం గుర్తించి మా కులానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 జిల్లాలకి, మంచిర్యాల జిల్లా, ఖమ్మం జిల్లాకి 2 జిల్లాలకి నామినేట్ పోస్టులు ఆర్టీఏ రోడ్డు అథారిటీ డైరెక్టర్లుగా 2 పోస్టులు మాకు కేటాయించడం జరిగినది. ఆ 2 పోస్టులో మా ఖమ్మం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వెంకన్న గారికి 1 పోస్టు ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతగా మన నాయబ్రాహ్మణులంతా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 100 బైకులతోటి 150 మంది నాయబ్రాహ్మణ సోదరులు వివిధ మండలాల నుంచి, ఖమ్మం నుంచి, లోకల్ నుంచి, వివిధ మండలాల నుంచి ఈరోజు కృతజ్ఞతగా బట్టి గారి ఆఫీస్కి రావడం జరిగినది. బట్టి గారి ఆఫీస్కి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, ఈ మంత్రులందరికీ ఈరోజు పాలాభిషేకం కృతజ్ఞతగా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేయటం జరిగినది. అంతేకాకుండా మునుముందు రాబోయే రోజుల్లో కూడా మాకు దేవస్థానాల్లో కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ మాకు నామినేట్ పోస్టులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో మాకు 2 కార్పొరేట్ టికెట్లు ఇస్తారని ఆశిస్తున్నాం. మాకు ఈ ర్యాలీ ఇలా ఇంత ఘన విజయం చేసినందుకు మాకు రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వెంకన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు గారు, రాష్ట్ర గౌరవ సలహాదారులు గుదురుపాక సిఆర్ గారు, జిల్లా అధ్యక్షులు మాదారపు హరినాథ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బాక వెంకటప్పయ్య గారు, టౌన్ అధ్యక్షులు వేముల చంద్రమౌళి గారు, టౌన్ ప్రధాన కార్యదర్శి సింగారపు కృష్ణ గారు, మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయబ్రాహ్మణ సోదరులకి, టౌన్ నాయబ్రాహ్మణ సోదరు ప్రతి ఒక్కరికి పేరున ఈ పాలాభిషేకం ఇంత ఘన విజయం చేసినందుకు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల వెంకన్న గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు గారు, నగేష్ గారు, ముఖ్యంగా మేము చెప్పాలనుకునేవన్నీ మా హరిబాబు జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు. అసలు విషయం ఏంటంటే, మన నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీ ఏంటి అనే మాట పక్కన పెట్టి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో నాయబ్రాహ్మణ ఫెడరేషన్ అనేది పక్కన పడేశారు. మాకు చాలా అన్యాయం జరిగింది. విషయం ఏంటంటే, మేము నానా తిప్పలబడి ఆ రోజుల నుంచి కాబట్టి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు వరకు ఫెడరేషన్ తీసుకొచ్చుకొని మేము ఒక సంక్షేమ భవన్లో మాకు ఒక ఆఫీసు, మాకు ఒక కలెక్టరు, మాకు ఒక ఫండ్స్ ఇవన్నీ ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని తీసి అవతల పెంట కుప్పలో పడేసిండు. నాయబ్రాహ్మణులు అంటే, మంగళోళ్ళు అంటే లెక్క లేకుండా అయిపోయింది. దానికి భగవంతుడి దయ వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గజ్జల వెంకన్న గారు, దీనికి పునాది వేసినటువంటి దేవరకొండ శ్రీనివాసరావు గారు ముందుకొచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమైక్య సేవా సంఘం అని చెప్పనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ 10 మంది కేబినెట్ మంత్రులకు వెళ్ళడం జరిగింది. ఏంటంటే, అయ్యా మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేయండి, మా కార్పొరేషన్ ఇవ్వండి, అందరికీ కార్పొరేషన్ ఇచ్చారు, మా కులాన్ని వెనకబడేశారు అనే ఉద్దేశంతో మా వాళ్ళు ముందుకు వచ్చేసి కార్యక్రమం తీసుకుంటే కొంతమంది ఈర్ష్యపడుతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. మాకు అవసరం లేదు ఎవరితోటి. మాకు కావాల్సింది ఏంటంటే, మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము ఖమ్మం జిల్లాలోనే పురుడు పోసుకుంది ఇది. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర కేబినెట్ మంత్రులు 10 మందిని కలవడం జరిగింది. 30 మంది ఎమ్మెల్యేలకి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఖమ్మం జిల్లా కమిటీ హరిబాబు గారిని ఎన్నుకొని, చంద్రమౌళి గారిని ఎన్నుకొని, వెంకటప్పయ్య గారిని ఎన్నుకొని ఇవాళ ఆ కృతజ్ఞతా భావంతో ముందు కూడా మాకు ఈ ఉద్యమం ఎక్కడితో ఆగేది కాదు. ఖమ్మంలో కాదు, హైదరాబాద్లోనే మా పిలుపు ఏంటనేది హైదరాబాద్లోనే వినపడుద్ది. మాకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఇవ్వాలి.
కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు అన్నీ వస్తాయి. మాకు అవసరం వస్తే మమ్మల్ని గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ మాకు అనుబంధ సంస్థగా మాకు అందరికీ అనుకూలంగా జరుగుద్ది. మెయిన్గా ఒక మాటేనండి, ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఫస్ట్ ప్రగతి భవన్లో కలిసింది మా నాయ బ్రాహ్మణ సంఘం. వింటున్నారు? మాకు ముఖ్యంగా మీరు అందరిగా కూడా 10 మందికి తెలిసేటట్టుగా మీరు ఈ వాయిస్ని పంపించాలి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మేము కార్పొరేషన్లో మాకు చైర్మన్ పదవి రావాలి. దానికోసమే మేము పోరాటం చేస్తాం.